వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది వెయిట్ లాస్ కి లక్షలు ఖర్చు పెడతా ఉన్నారండి. బట్ అలాంటి అవసరమే లేదు. తింటూనే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు క్లినికల్ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ చాందిని గారు. సో మేడం ద్వారానే విషయాలను తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మనము లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వెయిట్ లాస్ అవ్వడానికి. నేను చెప్పినట్టు చేయండి చాలు, ఈజీగా వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు. ఎలా మేడం? యాక్చువల్గా ఏంటంటే నవే డేస్ అందరూ చాలా యూట్యూబ్ లో ఇలాంటి హెల్త్ టిప్ ఇది ఉంటది, సో ఈ హెల్త్ టిప్ పాటిస్తే సో మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని అనుకుంటారు. నిజం చెప్పాలి అంటే మనం ఏ హెల్త్ టిప్ పాటించినా ఎలాంటి ఫుడ్ తింటున్నాం అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడుండే కల్చరు, ఇప్పుడుండే ఈ జనరేషన్స్ లో ఏమవుతుందంటే ఫుడ్ ని కల్టివేట్ చేయటానికి దాంట్లో ఉండే కెమికల్స్ ఇంజెక్ట్ చేయటం ఒకటైతే, సో అదే ఫుడ్ ని ఏం చేస్తున్నారంటే అందరూ కూడా హైలీ హైజెనిక్ ఫుడ్ తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. సో జనరల్ గా ఏంటంటే ఇది వరకు కిడ్స్ లో ఏదైతే నేచురల్ గా ఫుడ్ అంటే 90 years అండ్ 80 years కిడ్స్ లో అంటే బిఫోర్ 20th centuryకి ముందు 19th centuryలో ఏదైతే ఫుడ్ తింటున్నారు అంటే బిఫోర్ సెంచరీస్ లో తిన్న ఫుడ్, సో ఇప్పుడు అది వాళ్ళకి దొరకట్లేదు. సో ఫుడ్ లో ఉండే మాలిక్యూల్ ప్రొసీజర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, హైబ్రిడేషన్ కి వచ్చేస్తుంది. అట్లాగే ఫాస్ట్ ఫుడ్స్ తినడంలో కూడా వీళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ ద మీన్స్ హై సాచురేటెడ్ అనమాట. ఇంకా అదేంటంటే సాచురేషన్ ని మన బాడీ బ్రేక్ డౌన్ చేయలేదు. సో అట్లాంటి ఫుడ్స్ తినడం, లైక్ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైస్ తినడం అండ్ న్యూడిల్స్ తినడం, మామోస్ తినడం, ఇవన్నీ తినడం వల్ల ఏమవుతున్నాయి అంటే వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటుగా మీకుండే లైఫ్ స్పాన్ ని డిక్రీజ్ చేసుకుంటున్నారు. సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నవే డేస్. అంటే యాక్చువల్లీ ఎక్కువ మంది వైట్లు తీసుకుంటున్నారు, వైట్ తో పాటు వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటారు. ఎస్, ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ టిప్ నేను చెప్తున్నాను అనుకోండి, నేను సో అండ్ సో హెల్త్ టిప్ చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే హెల్త్ టిప్ పాటిస్తారు, మళ్ళీ వెంటనే న్యూడిల్స్ తింటారు. జనరల్ గా ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ థెరపీ అనమాట. ఎంత ఫుడ్ తింటున్నాము, ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నాము, సో ఫుడ్ ఎంత తింటున్నాము, ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నాము అన్న దాని మీద బాడీ కేంద్రీకృతం చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వెయిట్ లాస్ తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకున్నారు, బట్ మీరు తినే ఫుడ్ వల్ల మీరు 1 kg వెయిట్ గెయిన్ అయితే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి 100 grams వెయిట్ లాస్ అవ్వడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు. అసలు వర్కౌట్ అవుతుందా? ఈక్వల్ అవుతుందా? లేదు. అందరూ చేయబోతున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఫుడ్ ని ఫుడ్ గా తీసుకోవట్లా, అమితంగా తినటం, అన్నెసరీ ఫుడ్ ని లోపలికి ఎక్కించటం, అసలు అవసరం లేకపోయినా ఫ్రెండ్ చెప్పాడని లేదంటే ఇక్కడ వేస్ట్ అయిపోయిద్దని మొహమాటం కొద్ది ఫుడ్ ఇంటేక్ తీసుకోవటం, ఫ్రెండ్స్ తో అలా బయటికి వెళ్ళడం, వాకింగ్ చేస్తారు, ఎక్కడి నుంచి ఫ్రెండ్ తో ఇంటి దగ్గర నుంచి చాట్ బండి వరకు వాకింగ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ వాకింగ్ చేసిన దానికి ఈక్వల్ గా తినేస్తున్నారు. సో దీంట్లో ఏంటి ప్రాబ్లం? ఇది చేయటం వల్ల ఏంటి మనకి యూజ్ ఏంటి? మీరు ఎంత అవుట్పుట్ చేస్తున్నారు, ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారో అంత అవుట్పుట్ ఇస్తున్నారో. సో ఇంటేక్ తీసుకునేది డబుల్ అయితే అవుట్పుట్ ఇచ్చేది మాత్రం మీరు హాఫే. సో దానివల్ల ఈజీగా వెయిట్ గెయిన్ అవుతున్నారు నవే డేస్. అంటే ఎలాంటి ఫుడ్లు ఇప్పుడు అంటే ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు కానీ దానికి తగినట్టు వర్కౌట్స్ కూడా చేయాలి అంటారు. ఏ ఫుడ్ తీసుకోవాలన్నది ఇంపార్టెంట్. ఏ ఫుడ్ తీసుకుంటే ఎంత వర్కౌట్ చేయాలన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది జిమ్స్కి వెళ్తుంటారు, చాలా మంది జిమ్కి వెళ్ళిన వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. సో వాళ్ళు 6 pack మెయింటైన్ చేయాలనో లేదంటే ఒక బాడీని మెయింటైన్ చేయాలనేది జెంట్స్ రిలీజన్ కంపేర్ టు లేడీస్. సో వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళు తిన్నదానికి అవుట్పుట్ అనేది ఎంత ఇంటేక్ తీసుకుంటున్నారో అవుట్పుట్ దాన్ని డబుల్ ఇస్తున్నారు. సో ఇప్పుడు లేడీస్ కంపేర్ టు జెంట్స్, సో లేడీస్ లో వెయిట్ గెయిన్ అవడానికి 100% హార్మోనల్ చేంజెస్ అయితే, బట్ జెంట్స్ లో ఇది చేయడానికి మాత్రం హార్మోనల్ చేంజెస్ కాదు, వాళ్ళు బలవంతంగా ఇంజెక్ట్ చేస్తున్నారు ప్రతిదీ. మేడం, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి అంటారు? ఫస్ట్ థింగ్, వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే మనం తీసుకునే వాటర్ని చేంజ్ చేయాలి. సో వాటర్ని చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ని చేంజ్ చేయాలి. సో ఫుడ్ని ఎలా చేంజ్ చేయాలి? సో ఫుడ్ని చేంజ్ చేయాలంటే ఏదైతే ఫస్ట్ ఈజీగా డైజెస్ట్ అవుతుందో సో డైజెస్టెడ్ ఫుడ్స్ని తీసుకోవాలి. సో ఏదైతే మన బాడీ సెల్కి కావాల్సిన ఒక పర్టికులర్ లైక్ అన్ని కాంపౌండ్స్ ఉన్న సెల్కి కావాల్సిన కాంపౌండ్స్ ఉన్న వైటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అండ్ అదర్ కాంపోనెంట్స్ కానీ ఏదైతే కావాలో సో అవి ఉండే ఫుడ్ని తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బంద్ చేయాల్సింది ఫాస్ట్ ఫుడ్స్. సెకండ్ థింగ్ ఫ్రైస్.
థర్డ్ థింగ్ నాన్ వెజ్, అండ్ ఫోర్త్ థింగ్ స్వీట్స్. కంప్లీట్ గా అన్సాచురేటెడ్ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇవి అవాయిడ్ చేయటమే ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. లైక్ ప్రతి ఒక్కరు రైస్ తింటున్నారు, రైస్ కూడా ఎక్కువ పాలిష్డ్ రైస్ తింటున్నారు. జనరల్ గా రైస్ లో టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క రైస్ కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంది. లైక్ ఇప్పుడు మార్కెట్ లో చాలా రైసెస్ వచ్చాయి, సో అందులో ఏ టైప్ ఆఫ్ రైస్ ని చూస్ చేసుకోవాలన్నది కూడా పర్టికులర్ గా చూస్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బెస్ట్ అవాయిడ్ రైస్ అండ్ యూ కెన్ స్టార్ట్ విత్ మిలెట్స్. సో మీ జర్నీని మిల్లెట్ తో స్టార్ట్ చేస్తే మీ లైఫ్ స్పాన్ ని ఇంచుమించు 3 to 5 years ఇంక్రీజ్ చేసుకుంటారు. సో అట్లాగే వెజిటేబుల్స్, ఫ్రైస్ అన్ని మానేసి కర్రీస్ రూపంలో తీసుకుంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే లోపల ఏదైతే మీరు ఫ్రై చేస్తారో ఫ్రైడ్ ఆయిల్ అనేది లోపల ఎంజైమ్ కి అతుక్కోకుండా సో ఫ్రీ ఫామ్ లో తిరుగుతూ ఉంటుంది. సో దానివల్ల లోపల మళ్ళీ బ్లడ్ విస్కాసిటీ చేంజ్ అయ్యి లోపల ఇది అవ్వటం అలా ప్రాసెస్ అనేది జరుగుతుంటది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు కుకింగ్ మెథడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు తీసుకున్న దాంట్లో చాలా మంది ఏంటంటే హైలీ కుక్డ్ చేస్తారు, అలా కాకుండా సమ్ బాయిల్డ్ కుక్డ్ థింగ్స్ ని న్యాచురల్ గా కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటది. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది ఆనియన్స్, ఏంటంటే కొమ్మి శనగలు, టమోటోస్ అండ్ క్యారెట్, కీరా ఇవన్నీ జస్ట్ బాయిల్ చేయకుండా పచ్చిగానే మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటారు, ఒక కొమ్మి శనగలు మాత్రమే అండి. సో అట్లాంటి ఫుడ్స్ ని తీసుకోవటం అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవటం. అండ్ ఎక్కువగా ఏంటంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి స్నాక్స్ అని పకోడీ, గార్లు, పునుగులు ఇవి కాకుండా సో మస్ట్ అండ్ షుడ్ మీ స్నాక్స్ లో ఉడకబెట్టిన కొమ్మి శనగలు, బఠానీలు, నానబెట్టిన పెసలు, సో ఇట్లాంటి ఒక హెల్దీ డైట్ ని అలవాటు చేసుకోవటం. అట్లాగే గుడ్ స్లీప్ కూడా వెయిట్ కి చాలా ఇంపార్టెంట్. సో మంచిగా నిద్రపోవడం కూడా జరగాలి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఒకటి క్రమంగా మార్చుకున్నారో ఇట్స్ హార్డ్, ఈ జనరేషన్ ఇది మార్చుకోవడానికి హార్డ్, బట్ మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. మీరు ఎన్ని వెయిట్ లాస్ టిప్స్ చేసినా వితౌట్ దీస్ థింగ్స్ మీరు అసలు వెయిట్ లాస్ అయ్యే థింగే లేదు. దాన్ని అంటే స్టేబుల్ గా కూడా మెయింటైన్ అంటే చేసుకోవచ్చా మేడం, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఒకసారి తగ్గిన తర్వాత? ఒక్కసారి తగ్గిన తర్వాత వెయిట్ గెయిన్ మళ్ళీ అవుతున్నారు అంటే మళ్ళీ మీరు లోపల ఏ వేస్తున్నారు అన్నదే ఇంపార్టెంట్. సో వెయిట్ గెయిన్ అయినప్పుడు చాలా మంది ఈజీగా స్టౌట్ గా ఉన్నారంటే వీడు కొవ్వు ఎక్కువై, జనరల్ సినోరియా ఎవరికైనా వచ్చేది అదే. సో ఇప్పుడు అది మీకు లోపలికి వెళ్తుంది అంటే మీరు లోపల ఏ వేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మేడం నేనేమి తినట్లేదు అయినా వెయిట్ గెయిన్ అవుతున్నాను. సో మీరు ఏవి తినట్లేదు అయినా వెయిట్ గెయిన్ అవుతున్నారంటే ప్రాపర్ టైం ని మీరు ఫాలో అవ్వట్లేదు. అండ్ ప్రాపర్ ఫుడ్, చాలా మంది ఓట్స్ మంచివి, ఏదర్ గోధుమ పుల్కాలు మంచివి, ఇవి మంచివి, అవి మంచివి. జనరల్ గా ఏవి మంచివి అన్నది తెలియాలి అంటే యూ మస్ట్ అండ్ షుడ్ నో దట్ కల్టివేషన్ ప్రొసెస్. నిజంగా మేడం, ఈరోజు యాక్చువల్లీ వెయిట్ లక్షలు ఖర్చు పెట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంట్లో ఉండి మన డైలీ హ్యాబిట్స్, మన రొటీన్స్ ఇవన్నీ మార్చుకుంటూ వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి డైట్ పాటించాలి, ఆ డైట్ని ఎలా స్టెబుల్ చేసుకోవాలి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కంపల్సరీ షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి షూర్గా మీరు చెప్పినట్టు చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు, వెయిట్ లాస్ అవుతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.